వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మాధురి. ఎప్పుడు అయితే ఒక బంధానికి మనము బానిస అవుతామో ఎప్పుడు కూడా వాళ్ళకి మనం చులకనే అన్నమాట. మనతో వాదించటంలో ఉన్న శ్రద్ధని మనల్ని అర్థం చేసుకోవడానికి ఎప్పుడూ కూడా వాళ్ళు ఉపయోగించరు. ఎందుకు అంటే వాళ్ళ దృష్టిలో మనం ఒక బానిస, మనం ఒక అపురూపమైన బంధం కాదు, మనం ఒక విలువైన వస్తువు కాదు వాళ్ళకి దొరకటము. వాళ్ళ లైఫ్లో మనం ఉండడం అనేది ఆనందకరమైన విషయం కాదు. అదొక టాక్సిక్ రిలేషన్షిప్ అన్నమాట. టాక్సిక్ అని ఎందుకు అంటున్నానంటే అంతే కదా, ఒక బంధం ఎప్పుడు చాలా అద్భుతంగా చాలా అపురూపంగా వావ్ అనిపించేలాగా ఎప్పుడు ఉంటుంది? ఆ బంధంలో రెస్పెక్ట్ ఉన్నప్పుడు, ఆ బంధంలో ప్రేమ ఉన్నప్పుడు, ఆ బంధంలో అర్థం చేసుకోవటం ఉన్నప్పుడు, ఆ బంధంలో సర్వస్వం ఉన్నప్పుడు అది గుడ్ రిలేషన్షిప్, అది మంచి రిలేషను. అది ఆ బంధంలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా ఎవరిని కూడా బానిస అని చూడరు. ఎవరిని కూడా నువ్వు ఇలాగే ఉండాలి, నేను చెప్పిందే చెయ్యాలి అని ఆంక్షలు పెట్టరు. నువ్వు ఇలా లేకపోతే నేను నీ లైఫ్లో నుంచి ఉండను అని చెప్పేసి బెదిరించరు. ఎప్పుడైతే నీ రిలేషన్షిప్లో ఇలా బెదిరించటం, ఎప్పుడైతే నీ రిలేషన్షిప్లో నిన్ను చులకనగా చూడటం, ఎప్పుడైతే నీ రిలేషన్షిప్లో వాల్యూ లేకపోవటము, బానిసత్వము, అసలు అర్థం చేసుకోలేకపోవటము, ఈ లక్షణాలన్నీ కనిపిస్తున్నాయనుకో, ఆ రిలేషన్షిప్ నుంచి నువ్వు వెళ్ళిపోవాలి అని అర్థం. ఆ రిలేషన్షిప్కి వాల్యూ లేదు అని అర్థం. ఆ రిలేషన్షిప్ ఎన్నాళ్ళు నువ్వు నా నా అని చెప్పేసి పాకులాడినా కానీ అవతల వ్యక్తి నిన్ను బానిసగానే చూస్తున్నాడు, కానీ నిన్ను ఒక కనీసము పూచికి పుల్లులాగా తీసేస్తున్నాడు, కానీ కనీసం ఒక మనిషిగా కూడా చూడటం లేదు అని అర్థం. ఇవన్నీ అర్థమైనా కూడా ఇంకా ఆ రిలేషన్షిప్నే పట్టుకొని వేలాడుతున్నావా? అప్పుడు తప్పు ఎవరిదో కాదు, తప్పు నీదవుతుంది. వాళ్ళు నిన్ను బానిసలుగా చూడటం మొదలెడితే నువ్వు బానిసగానే పడుండడానికి అలవాటు చేసుకున్నావు అని అర్థం అన్నమాట. నీకు ఈ బానిసత్వమైనటువంటి రిలేషన్షిప్పే కావాలి అంటే ఓకే, దట్ ఈజ్ యువర్ చాయిస్, కంటిన్యూ. బట్ కానీ ఇది నేను భరించలేకపోతున్నాను, ఇది నా వల్ల కావట్లేదు అని నీలో రియలైజేషన్ ఎప్పుడైతే వచ్చిందో, ఒక్కసారి వచ్చిందో ఆ నిమిషమే అక్కడి నుంచి లెగు, అక్కడి నుంచి వెళ్ళిపో. ఆ క్షణం నీ ఇన్నర్ వాయిస్ ఏం చెప్తుంది, నువ్వు రియల్గా ఏం ఫీల్ అవుతున్నావు అనేది ఎప్పుడూ కూడా మన సిక్స్త్ సెన్స్, మన మనసు, ఇవన్నీ కూడా మనకి ఇండికేట్ చేస్తానే ఉంటాయి. వాటన్నిటి మాట మనం వినవు, మనం ఏదనుకుంటామో అదే చేస్తాము. ఒక్కసారి లాంగ్ బ్రీత్ తీసుకుని ఏం చేస్తున్నావు అనేది ఆలోచించుకొని అక్కడి నుంచి కదులు. అలాంటి 100 రిలేషన్షిప్స్ నీకు లైఫ్లో నువ్వే మంచి పర్ఫెక్ట్ పర్సన్ అయినప్పుడు ఖచ్చితంగా నిన్ను వెతుక్కుంటూ అవే వస్తాయన్నమాట. ఒకరి దగ్గర మరీ అంత బానిసగా బతికి ఉన్నా కానీ సాటిస్ఫాక్షన్గా ఉండదు ఆ లైఫ్. కాబట్టి అలాంటి ప్రయోగాలు నీ లైఫ్ మీద నువ్వు దయచేసి చేసుకోవద్దు. అంత టాక్సిక్ రిలేషన్షిప్ అవసరం లేదు. కనీసము నీ కాళ్ళ మీద నువ్వు ఇండివిజువల్గా సెల్ఫ్గా బతికినా కానీ ఇంకే రిలేషన్షిప్ నీకు అవసరం లేదు. ఒక అనుభవం వచ్చింది అన్నా కానీ లైఫ్లోకి ఏదెప్పుడు రావాలో అప్పుడు ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఒకవేళ నీ టైం బాగుంటే నీకు కరెక్ట్ పర్సన్స్ దొరికినప్పుడు ఖచ్చితంగా ఆ రిలేషన్షిప్ ఆటోమేటిక్గా నీకు కనెక్ట్ అవుతుంది. బట్ అప్పటిదాకా నీ ఇండివిజువాలిటీని పోగొట్టుకోకుండా నువ్వు ఏంటి అనేది నిరూపించుకునే ప్రయత్నం చేసుకో. నీ మీద నువ్వు కాన్సన్ట్రేషన్ చేయి. ఒకరి కింద బతకడం కన్నా నీకు నువ్వు బానిసావు, అప్పుడు నువ్వేంటో వాళ్ళకి తెలిసొస్తుంది. ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. అప్పుడే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.